హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ చేస్టారెడ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో పాండిచ్చేరిలో ఏమేం ప్లేసెస్ విజిట్ చేశామో ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేశాను కదా. ఈ వీడియోలో మేము పాండిచ్చేరి నుంచి నటరాజస్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఆ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. పాండిచ్చేరి నుంచి చిదంబరానికి 65 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. 1.5 అవర్ జర్నీ పడుతుంది. సో మేము పాండిచ్చేరి నుంచి చిదంబరం వెళ్ళాము. అరుణాచలంలో 1 డే ఉన్నామండి, పాండిచ్చేరిలో 1 డే ఉన్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ చిదంబరం వెళ్తున్నాము. ఆన్ ద వేలో పాండిచ్చేరిలోనే అండి ఈ హోటల్ చూడండి, చాలా బాగుంది ఫుడ్. మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఈ హోటల్కి వెళ్ళి ఫుడ్ తినండి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. పాండిచ్చేరిలోనే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామండి ఈ హోటల్లో. ఆనంద భవన్ హోటల్ ఇది. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. ఏ ఐటెం తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంది. అందుకే ఈ హోటల్ని కూడా చూపిస్తున్నాను. ఈ హోటల్లో కంప్లీట్గా తమిళనాడు స్టైల్ ఫుడ్ అండి. చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. కొన్ని హోటల్స్లో తిన్నాము, ఆల్రెడీ లంచ్ డిన్నర్ చేసాము, కానీ అంతగా నచ్చలేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ చిదంబరం వెళుతూ ఆన్ ద వేలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామండి. చాలా బాగుంది. పాండిచ్చేరి వెళితే చిదంబరం అయితే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే చాలా తక్కువ డిస్టెన్స్లోనే చిదంబరం ఉంది పాండిచ్చేరికి. ఇంకా మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాలీపాప్ చూసారా అండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అంటే కిడ్స్ కావాల్సిన స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కిడ్స్ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ కొనుక్కున్నారండి, ఎందుకంటే ఇక్కడ లాలీపాప్స్ చాలా బాగున్నాయి. సో వాళ్ళు లాలీపాప్స్ తీసుకున్నారు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చిదంబరంలో మేము నటరాజస్వామి టెంపుల్ అండ్ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసామండి. పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసి బయటకు వచ్చేసరికి 4 o'clock అయిందండి. ఈవినింగ్ 4 అయింది. సో ఈవినింగ్ 4 నుండి మేము బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము. బెంగళూరుకి వచ్చేసరికి నైట్ 11 అయిందండి. పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో చిదంబరం వెళ్తే అది కూడా విజిట్ చేయండి. ఈ వీడియోలో నేను నటరాజస్వామి టెంపుల్ని మాత్రమే కవర్ చేస్తాను, ఆ టెంపుల్ వీడియోస్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇంకో వీడియోలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ షేర్ చేస్తానండి. చిదంబరంలోకి మనం ఎంటర్ అయిన వెంటనే టెంపుల్ విజిట్ చేస్తామండి, ఎందుకంటే టెంపుల్ హైవేకి దగ్గరలోనే ఉంటుంది. గుడి గోపురం మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో ఈజీగానే రావచ్చు. అంటే చిదంబరం లోపల అయితే ఏమీ లేదు, సో స్టార్టింగ్లోనే ఉంటుంది టెంపుల్. కానీ టెంపుల్ దగ్గర మనకు కార్ పార్కింగ్ లేదండి. మనం ఎక్కడైనా కార్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. మన దక్షిణ భారతదేశంలో ప్రత్యేకమైన ఆలయాలలో చిదంబర నటరాజస్వామి దేవాలయం కూడా చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకంటే పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం చిదంబర నటరాజస్వామి దేవాలయమే. ఈ దేవాలయాన్ని చోళుల కాలంలో నిర్మించారంట అండి. అందరూ వినే ఉంటారు చిదంబర రహస్యం అని. అంటే ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయంటారు. టెంపుల్ ఎంట్రన్స్లోనే గార్డెన్ ఉందండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఈ గోపురాన్ని చూడండి, ఈ గోపురంలోనే చాలా శిల్పాలు ఉన్నాయి. అప్పుడు ఏ టెక్నాలజీ లేకపోయినా టెంపుల్స్ని చాలా బాగా నిర్మించారండి. వాళ్ళు చేసిన ప్రతిదానికి ఒక ప్రత్యేకత అర్థం ఉంది. ఇక్కడ మీరు గోపురాన్ని చూస్తే, ఆ శిల్ప సంపద చూస్తే చాలా బాగుందండి. ఇంకా లోపల చాలా పెద్ద గుడి అండి. మాకు వీలైనంత వరకు మేము వీడియో తీసాము. యాక్చువల్లీ వీడియో నాట్ అలౌడ్ కదా, సో వాళ్ళు మనకి ఎంతవరకు అలౌ చేస్తారో అంతవరకు వీడియో తీసాము. చూడండి, చాలా బాగుంది.
లోపలికి ఎంటర్ అయిన తర్వాత మేము రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నామండి. ఇదే అండి అమ్మవారి ఆలయం. ఇక్కడ గర్భగుడి చుట్టూ ఇంకా వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా చిన్న ఆలయాలు ఉన్నాయండి. టెంపుల్ చాలా పెద్దదండి, కానీ అమ్మవారిని వీడియో తీయడానికి అలో చేయలేదండి. సో గర్భగుడి మొత్తం సరౌండింగ్స్ అంతా తీసాము. ఇక్కడ మనము ఎవరైనా పూజ చేయించుకోవాలి అంటే వాళ్ళు మన డీటెయిల్స్ తీసుకుంటారండి. మనం మనీ పే చేస్తే ఎవ్రీ మంత్ వన్స్ మన నక్షత్రము గోత్రము మీద మళ్ళీ పూజలు చేస్తారండి. మళ్ళీ కుంకుమ విభూది మనకు కొరియర్ చేస్తారు పూజ అయిన తర్వాత. మేము కూడా 2000 పే చేసాము. వాళ్ళు చెప్పినప్పుడు మేము నమ్మలేదండి, కానీ మేము వెళ్ళొచ్చి 1 మంత్ అయ్యింది కదా. ఈ మంత్ వాళ్ళు మాకు ఆల్రెడీ కుంకుమ విభూది పంపించారు. 1 ఇయర్కి 2000 పే చేసామండి. దేవాలయానికి దర్శన టికెట్స్ అట్లాంటివి ఏమీ లేవండి, అంతా ఫ్రీ దర్శనమే. పూజ కోసం మనం మనీ పే చేస్తే వీళ్ళ రిసిప్ట్ ఇస్తారండి. మన డీటెయిల్స్ అంటే మన నక్షత్రము, గోత్రము, అడ్రస్ అండి. ఎందుకంటే వాళ్ళు మనకు కుంకుమ విభూది పంపించడానికి అడ్రస్ తీసుకుంటారండి.
చాలా పెద్ద దేవాలయం అండి. నటరాజస్వామి గుడికి వెళ్ళడానికి 4 సైడ్ ఎంట్రన్స్ ఉంటుందండి. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము, మనం ఎటు సైడ్ వచ్చాము ఎటు సైడ్ వెళ్తున్నాము అని. నటరాజస్వామి దేవాలయం సరౌండింగ్స్ అంతా కవర్ చేసామండి. నటరాజస్వామిని మనం వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు. నెక్స్ట్ ఎగ్జిట్ అయ్యే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వచ్చేసామండి. ఇదే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.